నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలపైన ప్రధానంగా బాగా చర్చ జరిగింది. ఇందులో 3 రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉంటాయని కూడా చాలామంది వివిధ రకాల విశ్లేషణ కూడా చేసుకున్నారు. బెంగాల్ అయితేంది, తమిళనాడు అయితేంది, కేరళ అయితేంది. ఇక్కడ మాత్రం ఫలితాలు ఊహించని విధంగా తమిళనాడు వచ్చాయి. అలాగే బెంగాల్లో కూడా అక్కడ బీజేపీ పాగా వేసింది. మొత్తం ఎన్నికల సరళి ఎట్లా సాగింది, ప్రచార తీరు ఎట్లా సాగింది, ఎందుకు ఓటర్ల నాడి ఎందుకు ఇలా జరిగింది అనే దానిపైన వివిధ రకాల విశ్లేషణలు, చర్చలు రకరకాలుగా జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచార తీరు అలాగే జరుగుతున్న పరిణామాలపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ పాదూరి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. సార్, బెంగాల్ దగ్గరికి వెళ్దాం. బెంగాల్ హోరాహోరీ ఫైట్ అయితే నడిచింది. మమతా బెనర్జీ వర్సెస్ ఇక ఇటు బీజేపీ లాగా. బీజేపీ ఎలాగైనా అక్కడ ఈసారి జెండా ఎగరవేయాలని టార్గెట్గా పెట్టుకుంది. మొత్తానికి భారీ మెజార్టీని, డబుల్ సెంచరీ పైగా అక్కడ సీట్లను సాధించి బెంగాల్లో కమల వికాసం అయితే కొనసాగబోతుంది. బెంగాల్లో ఏం జరిగింది, అసలు ఏమేం కారణాలు, ఏమేం ఫ్యాక్ట్స్ కూడా ప్రభావం చూపేశారు ఎలక్షన్లో? బెంగాల్ అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఫర్ బీజేపీ. అది మొదటి నుంచి కూడా ఉంది. ఎందుకంటే శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఎవరైతే బీజేపీ ఫౌండరో, ఓకే, అంటే ఫస్ట్ ఆర్ఎస్ఎస్, బీజేపీ, జనసంఘ్ ఇవన్నీ తీసుకుంటే అతను ఈజ్ అంటే కాంగ్రెస్ పర్సనే. సరే, అతను నెహ్రూ తోటి విభేదించాడు. వాట్ ఎవర్, దెన్ హీ స్టార్టెడ్ దిస్ జనసంఘ్ అట్లా. సో ఇప్పుడున్న తరము ఏదైతే బీజేపీ వాళ్ళకి శ్యామా ప్రసాద్ ముఖర్జీ అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే వెస్ట్ బెంగాల్. ఓకే, ఈజ్ రిప్రజెంటెడ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అండ్ పార్సల్ ఆఫ్ ద నెహ్రూ గవర్నమెంట్ ఆల్సో. దెన్ ఈ డిఫర్డ్ ఆన్ నెహ్రూ గవర్నమెంట్. అంటే ఒక దేశంకి ఒకటే జెండా ఉండాలి, ఒకటే రాజ్యాంగం ఉండాలి అని ఆ జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 అక్కడ ఉన్న పరిస్థితులతోటి అక్కడ ఎలక్షన్స్ 6 సంవత్సరాలకి వాళ్ళకో సపరేట్ రాజ్యాంగం, వాళ్ళకో సపరేట్ జెండా, దాని మీద విభేదించిండు. అక్కడ నుంచి ఇంకా ఆయన ఈ జనసంఘ్ ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కలవటము చేసుకున్నాడు. సడన్గా ఆయన యాక్సిడెంట్లో చనిపోయిండు. అది ఇప్పటికీ హిస్ డెత్ ఈజ్ ఎ మిస్టరీ. ఏదో రైల్లో నుంచి ఓడేమో తోసేసాడంటే, ఓడేమో 50 రూపాయల టికెట్ ఆయన జోబులోంచి పడిపోతే అది పట్టుకోవడానికి దూకేసిండని ఒకలంటారు. ఇది మిస్టరీ. అల్టిమేట్లీ ఈ లాస్ట్ ఇస్ లైఫ్. ఓవరాల్గా జరిగింది ఏంది అంటే, ఇవాళ వాళ్ళు ఎన్నడూ కేరళలో, వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులే రూల్ చేసేది. అది 30 సంవత్సరాలు రూల్ చేసింది వాళ్ళు. కమ్యూనిస్ట్ హ్యాస్ రిప్లేస్డ్ డ్యూరింగ్ 70s, 60s ఆర్ 70s. దిస్ కమ్యూనిస్టులు రిప్లేస్ చేశారు కాంగ్రెస్ని. ఓకే, అయితే అక్కడ ఒక 30-34 సంవత్సరాలు జ్యోతి బసు అండ్ బుద్ధదేవ్ భట్టాచార్య, ఇంకా వాళ్ళకి ఒక 2 తరాలు వీళ్ళనే చూసిండ్రు. ఓకే, మనకంటే ఎన్టీ రామారావు చూసిన వాళ్ళు ఉన్నారు, చంద్రబాబుని చూసిన వాళ్ళు ఉన్నారు, మధ్యాహ్న రాజశేఖర రెడ్డి గారిని చూసిన వాళ్ళు ఉన్నారు, మధ్యాహ్న రోషయ్య గారిని, కిరణ్ కుమార్ రెడ్డిని, మళ్ళీ ఇది మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాం, కేసీఆర్ గారిని చూసాం. కానీ అక్కడ ఒక్కలే కమ్యూనిస్టులో ఇద్దరే. ఆయన కూడా నేను ఓల్డ్ అయిపోయినా అని చెప్తే ఆ బుద్ధదేవ్ భట్టాచార్యని పెట్టారు. ఓకే, ఈ ఇద్దరు అయిపోగానే మమతా బెనర్జీ ఎమర్జ్ అయింది. ఆ మమతా బెనర్జీ ఎవరు? షీ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ కాంగ్రెస్. అప్పుడు పివి నరసింహరావు విభేదించింది 1997లో. ఏదో విభేదించి ఆమె సపరేట్ పార్టీ పెట్టుకుంది 97 టీఎంసీ. అక్కడ నుంచి మళ్ళీ ఆమె పోరాటం అంతా ఏం చేయాలి, కాంగ్రెస్ మీదనేమో ఢిల్లీలో చేస్తుంది, అక్కడనేమో లోకల్గా కమ్యూనిస్టులు దగ్గర చేస్తుంది. ఈ లోపల 98లో ఆమె అది ఎన్డీఏ గవర్నమెంట్ జాయిన్ అయింది, రైల్వే మినిస్టరో ఏదో మినిస్టర్గా జాయిన్ అయింది. అప్పుడు ఆమె బీజేపీ వాళ్ళ అందరితోటి అన్రిటర్న్ అగ్రిమెంట్ ఏంది అంటే, కాంగ్రెస్ని దూరం పెడతాను, ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళందరినీ టీఎంసీలో జాయిన్ చేసుకోవటము, అది స్టెప్ 1. స్టెప్ 2, నేను ఎలాగూ అక్కడ మినిస్టర్గా ఉన్నాను కదా 1998 నుంచి 2004. సో కమ్యూనిస్టులని దూరం పెట్టాలి. సో అట్లా వాళ్ళ మీద పోరాటం. ఇది అయిపోగానే అక్కడ వాజ్పేయి గారి గవర్నమెంట్ అయిపోయింది. ఈమె మళ్ళీ యూపీఏకి వెళ్ళిపోయింది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ యూపీఏకి వెళ్ళిపోయింది. అక్కడ కూడా రైల్వే మినిస్టర్ అట్లుంది. అప్పుడేం చెప్పింది, ఇక బీజేపీలో మనకు సంబంధం లేదు, మీరు నేను కలిసి మొత్తం కమ్యూనిస్టులని వాళ్ళ కంచుకోవడానికి కూలగోయెట్టాలి అన్నది. ఈ లోపల వాళ్ళు ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నారు. ఇది బుద్ధదేవ్ భట్టాచార్య. ఆయన ఏంటంటే, కమ్యూనిస్టు కూడా మేము మార్పు కోరుతున్నాము, మేము కూడా మారిపోయాము, కమ్యూనిస్టులు అంటే వెనకట మాదిగా అది ఇండస్ట్రియల్స్కి అడ్డు కాదు అని చెప్పి ఏదో అక్కడ నందిగ్రామ్ దగ్గర ఒక 1000 ఎకరాలు ఇచ్చాడు ఫ్యాక్టరీకి, ఆ నానో ఫ్యాక్టరీకి, టాటాకి. అప్పుడు ఈమె పోయి, అమ్మ నువ్వు 1000 ఎకరాలు ఇస్తావు, అది ఇదే, నేను నీ అంత చూస్తా, కమ్యూనిస్టులు మీరు భూములు అట్లా ఇస్తున్నారు అట్లా ఇస్తున్నా అంటే, అక్కడి నుంచి ఆమె ఎమర్జ్ అయిపోయింది లీడర్గా. ఓకే, దీది అని.
అన్నాక 2011 ఎలక్షన్లో భట్టాచారి ఓడిపోయింది కమ్యూనిస్ట్ వాళ్ళు. వీళ్ళు మారిపోయినరు, వీళ్ళు కమ్యూనిస్టులు కాదు వీళ్ళు క్యాపిటలిస్టులు అయిపోయినరు అది ఇది అని. ఈమె గెలిచింది. అప్పటి నుండి మొదలైంది. అక్కడి నుంచి 3 టర్మ్స్ చేసింది. 11, 16, మొన్న 21, ఇప్పుడు 26, 15 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఇప్పుడు ఏమైంది, కమ్యూనిస్ట్ వాడు పోయిండు, కాంగ్రెస్ వాడు పోయిండు. ఇప్పుడు బీజేపీకి 2011లో అసలు 1% ఓటు బ్యాంకు కూడా లేదు, 0 సీట్లు. 2016కి వచ్చే వారికి ఏం చేసిండ్రు, ఇప్పుడు ఈమె ఓన్లీ అక్కడ సీఎంగా ఉంది, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నారు కదా, ఒక్కొక్కరిని టార్గెట్ చేసిండు. వీడు దొంగ, వీడు దొంగ, వాడు శారదా కేసు, నారదా కేసు, ఆ కేసు ఈ కేసు అని ఎవరెవరైతే ఈమె లిఫ్ట్ ఇచ్చిందో, ఇప్పుడు అంతెందుకు ఆయన డిస్కో డాన్సర్ ఉన్నాడు కదా మిథున్ చక్రవర్తి, వీళ్ళందరికీ మా బెంగాలీ ప్రైడ్ అని ఈమె లిఫ్ట్ ఇచ్చింది, రాజ్యసభకు పంపించటము అట్లా ఇట్లా. వీళ్ళందరినీ ఏరుకొచ్చి వాళ్ళని ఏదో ఈడీ సిబిఐ అని ఏదో చెప్పేటోడు వారం రోజులు 4 రోజులు తిరగగానే మళ్ళీ వచ్చి బీజేపీలో జాయిన్ కావటం. అట్లా కమ్యూనిస్ట్ వాళ్ళు పోయింది. ఆ ఓటు బ్యాంక్ ఎక్కడ పోవాలి, మళ్ళీ బీజేపీకి రావాలి. ఇప్పుడు ఊర్లలో వార్డు మెంబరో, సర్పంచో, ఎంపీటీసీఓ, జెడ్పీటీసో, వాడో వీడో అందరూ వచ్చి బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఈడ స్కోప్ లేదు. ఆమె 2009కి బిఫోరు, 2011కి బిఫోరు ఫుల్ అయిపోయింది. టీఎంసీలో ఇంకా పదవి లేదు, కొత్తోడు వస్తే పదవి లేదు. ఇందాక అదే అన్న కదా ఆల్టర్నేటివ్ చాయిస్ ఉండాలని. సో లేదు. ఆ కమ్యూనిస్ట్ వాడు ఇంకా కమ్యూనిస్ట్ మా రాజ్యం కూలిపోయింది, ఇంకా మేము ఎక్కడ పోగలుగుతాం కాబట్టి ఎక్కడ ఆల్టర్నేటివ్ పార్టీలకు పోవాలని బీజేపీకి పోయిండు. ఆడ కమ్యూనిస్ట్ సిద్ధాంతం చంపుకొని ఇంకా బీజేపీకి కాషాయం వైపు పోయిండు. అక్కడ మీరు చూస్తే బెంగాల్లో స్వతహాగా ఈ 2014 నుంచి 26 మధ్యన ఒక్క లీడర్ని వాళ్ళు డెవలప్ చేయలే. బీజేపీ ఈజ్ నాట్ ఏ లీడర్షిప్ డెవలప్మెంట్ యూనివర్సిటీ లైక్ కాంగ్రెస్. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ తెలుగుదేశం ఈజ్ ఏ లీడర్షిప్ డెవలప్మెంట్. ఎన్టీ రామారావు గారు ఎవరెవరినో తీసుకొచ్చాడు లీడర్స్. ఆ రోజు ఒక ఏమంటారు ఇంజనీర్స్ని, అడ్వకేట్స్ని, టీచర్స్ని, ఒక కడియం శ్రీహరిని తీసుకొచ్చాడు, దళితం ఒక మోతుపల్లి నరసింహుల్ని పట్టుకొచ్చాడు, లేకుంటే ఒక డాక్టర్ అయిన ఎవరు ఆయన నాగం జనార్దన్ రెడ్డి గారిని పట్టుకొచ్చాడు, అట్లా ఎర్రం నాయుడుని పట్టుకొచ్చాడు, దేవేందర్ గౌడ్ని పట్టుకొచ్చాడు. అట్లా వీళ్ళు అట్లా కాదు. బీజేపీ ఈజ్ నాట్ ఏ లీడర్షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్టీ. దే బ్రింగ్ పీపుల్ ఫ్రమ్ అదర్ పార్టీస్. ఫస్ట్ దే బ్రాండ్ అదర్ పార్టీస్. ఆ పార్టీలు ఉన్నప్పుడు ఆ ఇండివిజువల్ని టార్గెట్ చేస్తారు, వాడిని వీడు అది కరప్ట్ అది ఇది అని చెప్పేసి వాడి మీద ఈ సిబిఐని ఈడీని పంపిస్తారు. వాడు ఎప్పుడైతే ఇంకా శరణము దేహి అని వస్తాడో ఇక ఈడీ వాళ్ళకి చలో చోడదేవ్ భాయ్ మేరా కామ్ హో గయా, మై ఆబ్జెక్టివిటీ హో గయా అనగానే వీడు వస్తాడు, అయిపోయి. ఇప్పుడు హూ ఇస్ ఆయన ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి, మొన్నటిదానికి ఆపోజిషన్ లీడర్ ఉన్నాడు, మమతా బెనర్జీ తయారు చేసిన లీడరే కదా సువేందు అధికారి. ఎవడు ఆయన డిఎన్ఏ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయింది. ఈ మహిళ పోయి 2006లో ఆడ నిరాహార దీక్ష చేస్తే కదా అసలు సురేందు అధికారి అంటే ఒకడు ఉన్నాడని తెలిసింది. నందిగ్రామ్లో ఆమె నిరాహార దీక్ష చేసింది. అవును, భూపోరాటం చేసింది. ఆ భూపోరాటం నుంచి వచ్చిన అదే టీఎంసీ అక్కడ వాళ్ళు కమ్యూనిస్ట్ని కూర్చి వచ్చింది. ఇవాళ అదే పర్సన్ ఏమైంది, గ్రీడీ. వీళ్ళు ఏం చేస్తారు, అరే శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఈ పార్టీలో ఉంటే మీరు అదిగారండి, మీరు మా దాంట్లోకి రండి, మా దాంట్లో లీడర్స్ లేరు కదా, నీకు మంచి వాక్చాతుర్యం అది ఇది అంటాం. లేదండి నేను పాపం ఈ మేడం ఉంది కదా ఈ మొదటి నుంచి నమ్ముకొని ఉన్నాను ఈ పార్టీని, అంటే నువ్వు ఏం గ్రో అవుతావా, నీకు అక్కలు లేదా, నీకు బుర్ర లేదా, ఇట్లా మాట్లాడతారు. అది కాదండి అది అంటే సరే మంచిది, ఓకే బ్రదర్ మాకున్నాయి కదా అంటే ఓకే సార్ నేను కూడా చూసుకుంటాను కదంటే ఈడీసీబీఐలు అట్లా. ఇప్పుడు ఈయన మీద కూడా ఉన్నాయి, కొందరు చనిపోయినరు. ఏదో రాయ్ అని ఉన్నాడు, ముకుల్ రాయ్, కొందరేం చనిపోయినరు అట్లా. కాబట్టి బెంగాల్లో గెలిచింది ఏంది అంటే ఆడ ప్రజాస్వామ్యం కూనీని చేసి బీజేపీ బట్టగట్టింది. ఇట్ ఈస్ నాట్ ప్రజల విజయం. ఎస్ మనం ప్రజలు అది ఏదైనా కానీ మ్యాండేట్ని ఆమోదించాలి, కానీ ఇప్పుడు జస్టిస్ నాట్ ఓన్లీ డన్, ఇట్ సీమ్స్ టు బి డన్ అనాలి. ఇక్కడ మోడీ గారు, అమిత్ షా గారు చేసింది ఏంటి అంటే ప్రజల తీర్పు ఎట్లుందో సరే అది ఈవీఎంలు దాన్ని వచ్చింది, కానీ ద వేస్ అండ్ మీన్స్ యూ హ్యావ్ అచీవ్డ్ దట్ మ్యాండేట్ ఈజ్ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్.
విధాన ఇట్స్ మై ఒపీనియన్ అండ్ రైట్ టు ఒపీనియన్ ఇస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ద్వారా నేను ఒపీనియన్ ఫామ్ చేసుకొని మీకు చెప్పేది ఏంటి అంటే ప్రజల తీర్పుని గౌరవిద్దాం, కానీ ఆ ప్రజల తీర్పు వెనుక జరిగిన సంఘటనను విశ్లేషిద్దాం. ఆ విశ్లేషణ చూస్తే ఇలా డెమోక్రసీ కూనీ అయ్యి ప్రజలు భయభ్రాంతులు చేసి మీరు ఎక్కడనో వెస్ట్ బంగ్లాదేశ్లో హిందువులను చంపేస్తే ఇక్కడ మీరు ఈమెను బ్లేమ్ చేస్తున్నారు. ఈమెం చేస్తుంది? అసలు మూల కారణం ఎవరు? హిందువులని బంగ్లాదేశ్లో చంపినందుకు మీరు కారణం కాదా? ఇలా లేడీ ఎక్కడుంది? షేక్ హసీనా ఢిల్లీలో ఉన్నది. ఎవరి గెస్ట్ హౌస్ ఉంది? ఇండియన్ ఆర్మీ మిలిటరీ గెస్ట్ హౌస్ ఉంది. మీరు ఆ రోజు ప్రకటన ఆమె వచ్చినప్పుడు ఏమన్నారు? 2 రోజులు ఉంటుంది, 3వ రోజు ఆమె ఉండదు, ఆమె లండన్కో యూకేకో యూఎస్కో పోతున్నారు. ఇవాళ ఎన్ని సంవత్సరాలు అయింది? వాళ్ళు తరిమి కొడితే తీసుకొచ్చి మీరు శరణం ఇస్తే వాళ్ళ హిందువుల నుంచి కాల్చి రంపాన పెట్టారు. ఇప్పుడు మా ఇంట్లో పడ్డ దొంగ వచ్చి మీ ఇంట్లో దాచుకున్నాడండి, అప్పుడు నేనేం చేస్తాను? మీ ఇంట్లోకి వస్తాను కదా, లేదా పోలీసు వాడు మీ ఇంట్లోకి వస్తాడు కదా. ఇప్పుడు మీ ఇంట్లోకి రానియలేదు, అప్పుడు మీ ఇంట్లో మనిషి నా దగ్గర ఉన్నాడు, వాడిని నేను కొడతాను మీ మీద కోపంతో అక్కస్తోటి. ఇవాళ మన హిందూ రాష్ట్రం కాదు, యాక్చువల్లీ వీఆర్ నాట్ ఏ హిందూ స్టేట్, వీఆర్ సెక్యులర్ డెమోక్రసీ. అన్లైక్ ఇస్లామిక్ స్టేట్ పాకిస్తాన్ తోటి పోల్చొద్దు. వాడు ఆ రోజే మేము డిక్లేర్ చేసుకునేవాళ్ళు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్, ఇరాన్ మాదిగాను అట్లాను. మన క్రిస్టియన్ దేశము వాళ్ళు చెప్పుకుంటారు ఇప్పుడు ఆడ క్రిస్టియానిటీ అని. ఓకే, మనం అట్లా చెప్పుకుంటలేము. మనకు ఒక ముస్లిం అయిండు, ఒక ట్రైబల్ అయిండు, ఒక సిక్ అయిండు, ఎనీబడి కెన్ హ్యావ్, బికాజ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఒక మతంలో పుట్టినోడు కావాలి దీనికి అధ్యక్షుడు అని లేదు. కానీ మనకేం చేసిండ్రు వీళ్ళు? గుమ్రా చేసి అరే పాకిస్తాన్లో హిందువులను చంపేసిండ్రు, ఆడ జనాభా పోయింది, ఈడ బంగ్లాదేశ్లో అయింది, అదన్నీ తీసుకొచ్చి ఆడ బార్డర్ స్టేట్లో పెట్టారు. ఆ జమ్మూ కాశ్మీర్లో, ఆ పంజాబ్లో, లేకుంటే ఇటు వస్తాయి ఇది అస్సాంలో, ఇది ఆ గుస్బేటి అంటారు. రోహింగ్యాస్ అంటాడు. ఇప్పుడు మన బండి సంజయ్ గారు కూడా అన్నాడు, ఏది మొన్న 2024 ఎలక్షన్లో అన్నాడు, ఏమని 10,000 మంది రోహింగ్యాలు ఉన్నారు, మాకు ఓటేయ్యి, మేము సర్జికల్ స్ట్రైక్స్ ఓల్డ్ సిటీలో చేస్తామని. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఇవాళ ఆయనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆయన దగ్గర ఉంది, ఆయనకి అలా బాసు. ఇవాళ ఆయన దగ్గర నిజంగా 10,000 మంది ఉన్నారు అంటే జిహెచ్ఎంసీ పీఠం గెలిస్తే అన్నాడు. అవునండి, జిహెచ్ఎంసీకి ఏం సంబంధము? మేయర్ దగ్గర ఉంటుందా పదవి సర్జికల్ స్ట్రైక్ చేయడానికి ఓల్డ్ సిటీ మీద? జిహెచ్ఎంసీ కమిషనర్ మీద ఉంటుందా? మళ్ళీ 150 మంది కార్పొరేటర్స్ మీద ఉంటుందా? ఏం మాట్లాడుతున్నాడు బండి సంజయ్ గారు? అది కేంద్ర ప్రభుత్వము, ఆయనకు ఇంటెలిజెన్స్ వస్తే అది హోమ్ మినిస్ట్రీ తీసుకునే డెసిషను. హోమ్ మినిస్టర్ ఈయన ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ స్టేట్. అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుంటే ఆ రోజు జిహెచ్ఎంసీ ఓట్ల కోసము అక్కడ ఓల్డ్ సిటీని మన తెలంగాణలో లేని దాన్ని ఉన్నదని చెప్పాడా? లేకుంటే ఇవాళ ఉన్నది కాబట్టి నాకు జిహెచ్ఎంసీలో ఓట్లు వేయలేదు కాబట్టి మీరు సావండి అని నాకు పదవి ఉందా నీకు హెల్ప్ చేయనని అంటున్నాడా? ఏ మానవత్వం లేని మనిషి. నాకు ఇంకో వర్డ్ వస్తలేదు, మృగం అనదలుచుకోలేదు. బికాజ్ ఈజ్ ఆల్సో లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. కానీ నేనేమంటున్నా, నా బాధ అంతా భారతదేశం, నా తల్లి భారత మాత గురించి చెప్తున్నా. రాజకీయాలు ఉంటాయి, పోతాయి. ఇలా కమ్యూనిస్టులు ఒకప్పుడు అన్నారు మేమే ఈ దేశభక్తులం అని. ఒక తరం నమ్మింది, ఓట్లు వేసిండ్రు. ఒకప్పుడు ఎన్టీ రామారావు అన్నాడు నిజమైన దేశభక్తులు నక్సలైట్లు అన్నాడు. నమ్మిండ్రు, చదువుకున్న వాళ్ళందరూ పోయినరు. ఆర్ఈసీ వరంగల్ అక్కడిక్కడ. ఇప్పుడు ఆయన గద్దర్ కూడా పోయి వచ్చాడు నక్సలైట్లకి. అదే గద్దర్ని మనం నెత్తిన పెట్టుకొని ఇవాళ సినిమా అవార్డ్స్ ఇస్తున్నాం, నంది అవార్డ్స్ బాధగా. సో మార్పు ఇది కాన్స్టెంట్. ఓకే, కానీ ఇవాళ బండి సంజయ్ గారైనా కిషన్ రెడ్డి గారైనా ఈ తెలంగాణలో మీరు లేని మతతత్వాన్ని, లేని ఈ రోహింగ్యాల్ని మీరు సృష్టించకండి. మీరు గెలవాలంటే మీ డెవలప్మెంట్ మోడీ గారు ఇప్పుడు రేపు May 10 నాడు ఉన్నారు, మీరు ఇదే మాట్లాడండి. మోడీ గారికి స్పీచ్ రాసేయకండి. మళ్ళీ మేము సర్జికల్ స్ట్రైక్ చేసాము, ఓవైసీ అట్లా ఇది ఇట్లా. రేవంత్ రెడ్డి అంతకుముందుకు ఏమన్నారు, కారు స్టీరింగు ఏంది పతంగి దగ్గర ఉందంటాడు. ఇలా పతంగి కూడా ఎక్కడ పోయిండు? ఇక మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేను భుజాలను ఎత్తుకొని నేను కడంగల్ గెలిపించుకొని తీసుకొస్తాడు. అవి వాళ్ళ రాజకీయ అవసరాలు. దాని గురించి నువ్వు హైదరాబాద్ని, దక్షిణ తెలంగాణని, మా కృష్ణమ్మని బలి చేయకు. మీ రాజకీయంగా మీరు అభివృద్ధి చేసిండ్రు. కరీంనగర్లో మీరు పోలరైజేషన్ చేసిండ్రు, ఆడ హిందూ ముస్లిం పెట్టిండ్రు, పెంట చేసిండ్రు, నువ్వు గెలుస్తున్నావు.
లేకుంటే ఉద్యమకారుడు ఆయన కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన వినోద్ ఎందుకు గెలుస్తలేడు? ఆయన గెలిచిండు. ఆయనది ఈ ఊరు ఆ ఊరని కాదు, ఆయన మంచి లాయరు, చదువుకున్నోడు, నీతివంతుడు, మంచిగా మాట్లాడతాడు అని చెప్పి వరంగల్లో గెలిపించిండ్రు, ఇక్కడ కరీంనగర్లో గెలిపించిండ్రు. మళ్ళీ నువ్వు సడన్గా 2014కి ఆయన గెలిచిండు కదా 2014, నువ్వు 19కి వచ్చేవారికే నువ్వు ఈ కుల మతాలు ప్రాంతీయత ఇవన్నీ పెట్టి లేని పెంటను పెట్టి తెలంగాణలో 8 మంది గెలిచారు. ఏం డెవలప్మెంట్ చేసిండ్రు? మీకు 5 కోట్లు వస్తాయి ఎంపీ ల్యాండ్స్. అంటే ఒక సంవత్సరానికి 5 కోట్లు ఇంటి 8 వేసుకుంటే 40 కోట్లు, 40 కోట్లు ఇంటే 500, 200 కోట్లు. ఇప్పుడు నేను అడుగుతున్నా బండి సంజయ్ గారు, మీరు 200 కోట్లు మీ ఎంపీలు ఎక్కడ పెట్టారు? ఏం చేశారు? కాబట్టి మీరు ఏదో మేము ఆర్టికల్ 370 తీసేసాము, లేకుంటే ఆడ గుస్బేటీసు అని ఇదని అదని అదంతా తీసుకొచ్చి ఇక్కడ చేయకండి. ఇక్కడ రాజకీయము ఒకటి, డెవలప్మెంట్ కావాలి, మాకు వెల్ఫేర్ కావాలి, మా హక్కులని ఈ ఏదైతే కృష్ణాలో ఉన్నాయో ఆ జలాలని మీరు పరిరక్షించాలి, అది ఇంపార్టెంట్. అంతేగాని మహిళా బిల్లు తెలియదా? ఇవాళ మహిళలు వచ్చి ఓటేయలేదా? అందరూ వేసిన ఓటు. ఇలా మహిళల గురించే అస్సాంలో గెలిచిండ్రా లేదా వెస్ట్ బెంగాల్లో గెలిచిండ్రా? ఆడ మీరు ఒక చరిత్ర ఉంది, అదే చెప్తున్నా కదా, ఒక చరిత్ర ఉంది. వాళ్ళు దాన్ని టార్గెట్ చేశారు. 0 ఉన్న 2011 నుంచి ఇవాళ 200 పైన వచ్చిండ్రు. దానికి ఒక శ్రమ ఉంది, కృషి ఉంది. కానీ ఆ కృషిలో అది నీతివంతమైన కృషి కాదు. ప్రజలని పోలరైజ్ చేయటము, హిందువులను ఏకం చేయటం అంటారు. హిందువులు ఏకం కారు, ఎందుకంటే అందులో 1,00,000 కులాలు ఉన్నాయి. మా రెడ్లు ఏకం కారు, అందులో 5-6 సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. ఓకే, ఒకరికొకరికి పడదు. కాబట్టి మీరు హిందువుల్ని ఏకం చేస్తాం అనేది రాంగ్ కాన్సెప్టు. ఎవడెవడు ఏకమవుతాడు? లాయర్లు ఏకమవుతారు, డాక్టర్లు ఏకమవుతారు, ఇంజనీర్లు ఏకమవుతారు, జర్నలిస్ట్ ఏకమవుతారు. మీ సమస్యలు మీ హిందువుల ఐక్యత ఉండదు, సాధ్యం కాదు. నువ్వు ముస్లిం నిడితే ఇంకా కాదు. ఆడ మీరు వెస్ట్ బెంగాల్లో హిందూ ఐక్యతతోడు గెలవలేదు. ఆడ 3 టర్మ్స్ మమతా బెనర్జీ చేసింది, ఆమె ఓల్డ్ అవుతుంది, ఇక నెక్స్ట్ పార్టీ ఏంది, పరిస్థితి ఏంది అని ప్రజలు విశ్లేషించిండ్రు. ఇక నెక్స్ట్ ఆమెకు పిల్లలు లేరు, కాబట్టి అభిషేక్ బెనర్జీని తీసుకురావాలి. ఇప్పుడు అభిషేక్ బెనర్జీ అట్లీస్ట్ నేను ఎమ్మెల్యే నిలబడతాను, నా దీది తర్వాత నేనే అని చెప్పలేదు. ఇప్పుడు సక్సెషన్ ప్లానింగ్ ఉండాలి. ఇవాళ ఏఐడిఎంకి అదే ప్లానింగ్ అయింది కదా, పిల్లలు లేని వాళ్ళకి. ఇలా మోడీ గారికి కూడా పిల్లలు లేరు. సక్సెషన్ ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు నేనున్నాను, ఇంత ఆస్తులు సంపాదించిన, ఈ సక్సెషన్ లేకుంటే ఎట్లా? కాబట్టి ఈ బీజేపీ వాళ్ళు కూడా చెప్పేది రాంగ్. నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్, సెల్ఫ్ లాస్ట్ అనేది కాదు. సెల్ఫ్ ఫస్ట్. నీ ఆరోగ్యం మంచిగా ఉండాలి, నువ్వు చదువుకుండాలి, నీ క్యారెక్టర్ మంచిగా ఉండాలి, నీ ఫ్యామిలీ మంచిగా ఉండాలి. దేశం లాస్ట్. ఎందుకంటే ఎంతోమంది దేశాన్ని వదిలిపెట్టి ఇచ్చిన భారతదేశం ఇచ్చిన భారత మాతని కాదని వేరే దేశం ఇక్కడ ఇచ్చిన పాస్పోర్ట్ని సరెండర్ చేసి వేరే దేశం పోలేదా? అంటే వాళ్ళంతా దేశద్రోహులా? ఏం మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళకి అక్కలు లేకుండా? అది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ట్రావెల్ ఫర్ హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, బెటర్ థింగ్స్. ఆర్ ఐ కెన్ సరెండర్ మై పాస్పోర్ట్ అండ్ గో టు ఎనీ కంట్రీ. ముస్లిం కంట్రీస్కి పోయిన 5 కోట్ల మంది ఉన్నారు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేకుండా. అదంతా దేశద్రోహులా? పాకిస్తాన్లో కూడా ఉన్నారు. మన భారతదేశానికి అక్కడ ఒక ఎంబసీ ఉంది. 50 మంది 100 మంది ఎంప్లాయీస్ పనిచేస్తుండ్రు. మనం ఏం యుద్ధంలో లేవు కదా. వీఆర్ నాట్ ఇన్ వార్ విత్ ఎనీ కంట్రీ. అండ్ ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఓన్లీ ఫర్ ద టెర్రరిస్ట్ క్యాంపుల్ని అక్కడ టార్గెటెడ్గా చేయడానికి. అది యుద్ధం కాదు. అది తర్వాత ఏమైంది? అందరు యుద్ధం చేయన్నారు. ఇప్పుడు మన అప్పుడు చెప్పారు కదా, సైన్ వదులుతాం అది అంటే పాకిస్తానీ భారతదేశ భూపటం మన ట్రంప్ గారు అన్నట్టు ఒక సివిలైజేషన్ విల్ బి వ్యానిష్డ్. ఒక సివిలైజేషన్ని భూపటం తీసేస్తామన్నాడు. మనం కూడా అన్నాం, మోడీ గారు మీ అందరం ఆప్కే సాత్ చలో యుద్ధకారో అంటే ఆడెవడో ఫోన్ చేసిండంటే, వీడెవడో చెప్పిండంటే బంద్ చేసిన అన్నాడు. అక్కడి నుంచి అసలు దేశభక్తులు ఎవడు అనేది క్లారిటీ కావాలి. ఇవాళ దేశభక్తుడు అనేవాడు ప్రతి ఒక్కడు ఆడ. ఈ లోపల వచ్చేసి రాజ్నాథ్ సింగ్ అంటాడు, మేము ఆపరేషన్ సింధు దగ్గర కామా పెట్టాము, పులి స్టాప్ పెట్టలేదు అంటాడు. ఒకటి ఏమో సంవత్సరం అయింది. ఇలా ఎగ్జాక్ట్లీ మే 6వ తారీఖు, మే 7వ తారీఖు. ఓకే, అంటే నువ్వు పులి స్టాప్ ఎంతసేపు పెడతావు?
పెద్ద 360 రోజులు పెడతావా? ఇలా వాడేమో ఎమర్జీ అయ్యి యూకేని ట్రంప్ని మోడీ గారేమో అగిలేబా ట్రంప్ సర్కార్ అంటాడు, ఇక్కడ హౌడీ మోడీ హౌడీ అని తిరిగినోడేమో ఈయన కామ్గా ఉన్నాడు. ఈయన వెస్ట్ బెంగాల్లో అస్సాంలో వాళ్ళ పార్టీని గెలిపించుకుంటున్నాడు. మనం ఎవరి మీద యుద్ధం చేస్తాము ఆపరేషన్ సింధూర్ అన్నోడు వాడు వాళ్ళు పోయేమో ఆడ ఏంది ట్రంప్ని ఇరాన్ని కలుపుతున్నారు. అప్పుడు ఈ చదువులేని వాళ్ళు ఏమంటున్నారు, ఓ బ్రోకరిజం అయి ఓ దళాలే అంటాడు. అది ఒక ఫారిన్ మినిస్టరు, అది కూడా డిప్లొమేట్. ఫారిన్ మినిస్టరు ఏదో పొలిటికల్గా ఉన్న మన ఇంతకుముందుకు ఉన్న ఆమె ఎవరు ఆమె సుష్మా స్వరాజ్ వాళ్ళు అంటే ఏదో అనుకోవచ్చు. ఈజ్ ఫాదర్ జయశంకర్ గారు, ఆయన తండ్రి కూడా డిప్లొమాటే. ఓకే, ఆయన ఎట్లా మాట్లాడతాడు అంటే మీరు ఏం చేసిండ్రు? బీజేపీలో మంచిగా చదువుకున్న వాళ్ళని ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు తీసుకొచ్చి వాళ్ళ బ్రెయిన్ని కూడా మీ బ్రెయిన్గా తయారు చేసిండ్రు. వెనకట ఒక జోకు ఉండేది, ఇందిరాగాంధీ ఒక సర్దార్జీ వాడు మన జ్ఞాని జైల్ సింగ్ హిందీ రాజు, ఆయన రాష్ట్రపతి చేయాలి. ఒక జస్ట్ జోక్ యూకేకి పంపించింది మంచి ప్రొఫెసర్, ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్. हमारा नेक्स्ट प्राइम मिनिस्टर सरदार जी हैं, उसको इंग्लिश नहीं आता, थोड़ा प्लीज़ टेक केयर ऑफ हिम అని చెప్తుంది. ఓకే మేడం, నో ప్రాబ్లం, లెట్ దట్ జ్ఞాని జైల్ సింగ్ విల్ కమ్, ఐ విల్ టీచ్ హిమ్ వెరీ గుడ్ ఇంగ్లీష్, దెన్ యువర్ నేమ్ అండ్ ఫేమ్ హీ విల్ టేక్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అది అని. ఓకే ఓకే దెన్ పోయినాక జైల్ సింగ్ పోయి జీ అది ఇదని మాట్లాడి ఫస్ట్ రెండు మళ్ళీ ఫోన్ చేసి హౌ ఈజ్ మై ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఈజ్ డూయింగ్. ఓకే మేడం ఈజ్ అచ్చా కర్రే అన్నాడు. మళ్ళీ తర్వాత సరే ఇతను మళ్ళీ ఒకరోజు గివ్ హిమ్ ఫోన్ అంటే ఎస్ మిస్టర్ సింగ్ నౌ యూ టెల్ మీ ఏబిసిడీస్. మేడం చోటా బోల్నా బడా బోల్నా హిందీలో అంటే ఏబిసిడీలు రాయటంలో స్మాల్ క్యాపిటల్ స్మాల్ ఉంటాయి కానీ చదవడం ఉంటుంది కదా. అంటే అరే వాట్ హ్యాపెండ్ అని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేస్తుంది. అప్పుడు సుధరేగా మేడం క్యా జరూరత్ అని అంటే ఈ సర్దార్జీ ఈ కన్వర్టెడ్ దట్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ టు స్పీక్ ఇన్ హిందీ. ఓకే, అంటే మనం ఇట్లనే ఉంటుంది అన్నట్టు ఈ బీజేపీలో అది ఏముంటుంది, అది సన్యాసులు రాసుకుంటే బూడిద అవుతుంది అట్లా. అట్లా మధ్యాహ్నం చదువుకున్న వాళ్ళు పోతే కూడా వాళ్ళని కూడా ఇమేజ్ డ్యామేజ్ చేసి నీకేం రాదురా, నువ్వు అనవసరంగా చదువుకున్నావు, ఇప్పుడు నాడు ఉన్నాను అనుకో, అరే నువ్వు ఇంజనీరింగ్ చదివినావు ఇదని చదివినావు, నీకు ఊకే మాయమడి తిరుగు అది అని. అట్లా దే మేక్ యువర్ ఐక్యూ లెవెల్స్ డౌన్. ఓకే, అట్లా పాకిస్తాన్ ఇవాళ వాళ్ళు అది మీడియేషన్ చేస్తున్నామంటే అది వాళ్ళ గొప్పతనమా లేదా మనంజా? ఇప్పుడు మనము నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్లో ఉన్నాము, మనం ఎవరిని ఏ దేశంతో యుద్ధం చేయము, అవసరం ఉంటే తిప్పికొడతాం. మనము బంగ్లాదేశ్ని చీల్చి చెండాడి ఆ రోజు పాకిస్తాన్ని రెండుగా విభజించి బంగ్లాదేశ్ అయింది యుద్ధం, చైనాతోటి యుద్ధం చేసినాం. ఇదే మోడీ గారు విశ్వగురువు, నన్ను చూసి అందరు భయపడతారంటే నిన్ను చూస్తాను 140 కోట్లు భయపడతారు, ఎందుకంటే నువ్వు సిబిఐ ఈడీని పంపిస్తావు కాబట్టి. వాడు వేరేవాడు ఎందుకు భయపడతాడు? అదే జయశంకర్ ఏమంటాడు, సార్ మనం చైనాతో ఎట్లు యుద్ధం చేస్తాం సార్, వాడు పెద్దోడు మనం చిన్నోళ్ళము, ఓడి అమ్మ మనం పిల్లి రూమ్లో వేసి కొడితేనే అది పులి అవుతుంది రా భయ్. దిస్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ అవర్ ఫారిన్ పాలసీ. ఓకే, ఓన్లీ థింగ్ దీస్ పీపుల్ ఆర్ గుడ్ అట్ మేనేజింగ్ ద డెమోక్రటికల్లీ ఇన్స్టిట్యూషన్స్, మేకింగ్ autocratic, whether it is CBI or ED or income tax or EC or even to that matter I have no hesitation to say even judiciary also. Okay, ఇక కొన్ని ఈ దేశంలో ఇంకా జుడిషియరీ కూడా కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పేది కాదు, అది ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎందుకంటే కేజ్రీవాల్ చెప్పాడు మీరు తప్పుకోండి మేడం అన్నాడు, నేను తప్పుకోను అని నేను వాదనలు వినిపిస్తా అన్నాడు, వినిపించాడు. ఇప్పుడు వేరే ఏ మాత్రము ఆయన ఏమన్నాడు, ఒకటి మీ మీద అభియోగాలు ఉన్నాయండి, మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ అనుసంధానం ఉన్న ఐడియాలజికల్ దానికి పోతున్నా ఒప్పుకుంది, ఎస్ నేను 4 సార్లు పోయినా అని. రెండోది మీ పిల్లలు కూడా గవర్నమెంట్లో పనిచేస్తున్నారు కాబట్టి నాకు జస్టిస్ జరగదు, అట్లా 10 చెప్పాడు. అది వైరల్ అయిపోయింది. అది యూట్యూబ్లో వైరల్ కాగానే నాకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు అని అంటే ఆయన ఎవడైతే యూట్యూబ్లో అప్లోడ్ చేసి వాని మీద కేసు పెట్టమంటాడు. కాదండి, నేను ఇవాళ ఇంటర్వ్యూ ఇస్తున్నా, నాకు ఎన్ని వ్యూస్ వస్తే అంత గ్రేట్ కదా, నేను తప్పు చెప్తానాలే. ఆడ కోర్టులో జరిగిన సంఘటనని ఎవడో యూట్యూబ్లో పెట్టాడు, వాని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు.
అంటే ఇంకేంది అదే ఓపెన్ కోటా సీక్రెటా? అవును, ఓపెన్దే అది. వీడియో వీడియో కూడా కూడా అదే అంటున్నా. ఒకవైపు నువ్వు అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అనే పదాలకి అర్థం లేకుంటే ఈ డెమోక్రసీని నడుపుతా అంటే తిరుగుబాటు వస్తుంది. అవును. ఇప్పుడు ఆయన ఏం చేసిండు, ఒక పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, జాతీయ పార్టీకి ఒక మాజీ ముఖ్యమంత్రి బ్యాక్ టు బ్యాక్ ఉన్నోడు నేను లెటర్ ఇచ్చిండు, మీ మీద నమ్మకం లేదు, నేను ఐ విల్ నాట్ పార్టిసిపేట్ ఆర్ ఐ విల్ నాట్ అపాయింట్ అడ్వకేట్ ఇన్ యువర్ కోర్ట్ అని. ఓకే. అంటే ఇది ఒక రకమైన యుద్ధం ప్రకటన ఇండియన్ జ్యుడిషియరీ మీద. అప్పుడు సుప్రీంకోర్టును సుమోమోటోగా తీసుకొని కేసు బుక్ చేయాలి కదా, చేయాల్సింది. అంటే ఇలా ఏంది, అందరూ మోడీకి భయపడటం, మోడీ గారికి భయపడటం. అరే భయపడితే ఎన్ని సంవత్సరాలు బతుకుతావు నువ్వు? ఆ సంపాదించిన డబ్బు ఎందుకు, ఆ పదవి ఎందుకు, దేనికే? పదవి లేకుండా మనిషి బతకలేడా? డబ్బు లేకుండా బతకలేడా? మనిషి బతకాలి అంటే ఏదైతే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినరో ఆ రోజు స్వేచ్ఛగా ఉండాలి, మన ఆలోచనలకి స్వేచ్ఛ ఉండాలి. ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా ఇంటర్వ్యూ? స్వేచ్ఛ, లిబర్టీ, నా భారత మాతాన్ని కట్టేసిండ్రు. ఏది ఈ కులము, మతము, ప్రాంతము అనే ఈ బందీలలో ఎక్కడనో పాకిస్తాన్లో జరిగిన సంఘటన, బంగ్లాదేశ్ సంఘటన, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు రుద్ది మీరు ప్రజలని డిసిసివ్గా చేసి మీరు ఓట్లు దండుకోవచ్చు ఇవాళ. కానీ అది రాంగ్, అది ఎక్కువ కాలం నిలబడదు. ఓకే. ఏదా అది ఎన్నిసార్లు కేసీఆర్ గారు కూడా నేనే తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్, నేనే శ్రీరామ రక్ష, నేను తప్పితే ఎవడు చేయలేడు, దళితుడు చేయలేడు ముఖ్యమంత్రి తిప్పి కొట్టినరు. ఇప్పుడు కేసీఆర్ కాకుంటే ఏ పదవి లేకుండా మొదటిసారి అంటే మినిస్ట్రీ కూడా కాకుండా ముఖ్యమంత్రి లేడా? 2.5 సంవత్సరాలు చేస్తలేడా? కాబట్టి ఇది ఓవర్ ఇమాజినేషన్, ఓవర్ ఇమాజినేషన్. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఇదే పర్సన్ ఉండాలి అని. అది కేసీఆర్ది తప్పు, ఆడ మోడీ గారిది తప్పు, నేను తప్పితే ఎవరు లేడు అని ఆ భ్రమలో ఉండొద్దు. సో ప్రజాస్వామ్యం అంతిమంగా ఎవరు సార్ కింగ్ మేకర్స్? ఈ దేశంలో సుప్రీం, హూ ఇస్ సుప్రీం అనేది ఉంది. ఇది సుప్రీం కోర్ట్ ఈ సుప్రీం, ఇది పార్లమెంట్ ఈ సుప్రీం. హూ ఇస్ సుప్రీం అంటే పీపుల్ ఆర్ సుప్రీం. ఓకే. ఎందుకంటే సుప్రీం కోర్ట్ విల్ ఇంటర్ప్రీట్ ద చట్టాలు. చట్టాలు ఎవరు తయారు చేస్తాడు? పార్లమెంటు చేస్తుంది, ఇక్కడ శాసనసభలు చేస్తాయి. శాసనసభలకు ఎవరిని పంపిస్తుండ్రు? అవర్స్ ఇది ఇండైరెక్ట్ డెమోక్రసీ. నేను ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటే, నా ప్రాంతంలో నేను ఓట్లేసి ఎన్నుకుంటే వాడు ప్రజాప్రతినిధిగా పోతుండు, వాడు చట్టాలు చేయాలి. అల్టిమేట్గా ఎమ్మెల్యే లేదని ఎంపీ లేదైనా రెండే పదవులు, ఒకటే పని. దే ఆర్ కాల్డ్ లా మేకర్స్. యాక్చువల్గా చెప్పాలంటే టెక్నికల్ టర్మ్ ఇస్ లా మేకర్స్. కానీ ఈ అవలాగాన్లు అందరూ వచ్చి పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, ఎవరో మా ఇంట్లో ఏమంటారు ప్యూబర్టీ అంటారు కదా, పెద్ద మనిషి అయింది, ఆ ఫంక్షన్లో కూడా వస్తుండ్రు గన్మెన్లను వేసుకొని. ఏమనాలి? సావులకి, తద్దినాలకి, బర్త్డే పార్టీలకి, మెహందీ పార్టీలకి, ఇంకా నేను శోభనం పార్టీలకు పిలవలేదు. ఎక్కడ పోతున్నాము? వాడికి 100 రోజులు సభ నడపాలి. 100 రోజులు రేవంత్ రెడ్డి గారు నడపలేదు, ఆయన కేసీఆర్ గారు నడపలేరు, అక్కడ మన మోడీ గారు నడపలేరు పార్లమెంటు. ఎవరు అడుగుతలేడు. వాళ్ళు ఢిల్లీలో ఎందుకు ఇచ్చిండ్రు అంత క్వార్టర్స్? హైదరాబాద్ ఎందుకు ఇచ్చిండ్రు? నిన్న మొన్న చదివిన ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ అంట, మీ ప్రజాప్రతినిధులు అంటే అది ఎమ్మెల్యే, ఎంపీ రికమెండేషన్ లెటర్ ఉండాలంట. అంతకనే డెమోక్రసీని కూనీ చేసేది ఏంటండి? ఆయనకేం తెలుసు? అంటే నువ్వు వీడు వస్తే ఇంకా ఈయనకు నెక్స్ట్ ఆయన కులము, ఆ ఊరోళ్ళు ఓటేస్తారని. అంటే నువ్వు ఇండైరెక్ట్గా డబ్బులు ఇచ్చుకుంటున్నావు. ఇవాళ నేను లేదు సార్, నేను అంటే ఎవడరా వీడు అంటాడు, మన కులపోడే, మన కోట వేసిండా అయితే ఓకే, సీఎం రిలీఫ్ ఫండ్కి నేను లెటర్ ఇస్తా. దేవుని దర్శనానికి నేను ఎమ్మెల్యే లెటర్ తీసుకెళ్ళాలన్నా. ఎక్కడ పోతున్నావు అండి? నా దేవుని నేను దర్శించుకోవడానికి వెంకటేశ్వర స్వామికి ఎమ్మెల్యే లెటర్ కావాలి. అప్పుడు వీళ్ళు ఏమన్నారు, యాదగిరిగుట్ట కూడా లెటర్ పెట్టాలండి అని. 119 మందికి మా ఇంటికి ఎవడు వస్తలేడు పొద్దుగాల, అదే తిరుపతికి అయితే వస్తున్నారు, ఇప్పుడు యాదగిరిగుట్ట కూడా లెటర్ పెట్టండి అని. అంటే ప్రజల మీద మీరు శాసించాలి, మీ పవర్లు లేని పవర్లను తీసుకోవాలి. ఎమ్మెల్యేకి గుడికి పోవడానికి లెటర్ ఇవ్వడానికి ఏం సంబంధం అండి? ఎమ్మెల్యేకి సీఎం రిలీఫ్ ఫండ్కి ఏం సంబంధం? ఎమ్మెల్యే కూర్చోవాలి, చట్టాలు వేరే ప్రపంచంలో ఎట్లా చేస్తుండ్రు ఏంది అని చూడాలి. మన వాళ్ళు కూడా ఇంకా మనం ఓటేసాం కదా అని ఆయన ఇంటి ముందర పోవటం, అడగటం, మంచికి చెడుకు పిలవటం. మనం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాం. వీఆర్ మేకింగ్ అ మాకరీ ఆఫ్ దిస్ డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ, థింకింగ్ దట్ ఆయన వస్తే విలువ వస్తుందని. ఇక అందరిని పిలిచిందేమో మనల్ని, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ అని.
వాడు వస్తాడు మీరు అందరు పోండి అంటాడు అంటాడు హడావుడి. మళ్ళీ 10 నిమిషాలు నేను వచ్చేస్తాను. నాన్ సెన్స్. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ అన్పార్లమెంటరీ వర్డ్. ఇన్వైటెడ్ ఎవ్రీవన్ యూ హ్యావ్ ఇన్వైటెడ్. Just because he is a MLA or MP, he is having a gunman, then what is the discrimination among the invited people? ఓకే. నీకు రోడ్డు మీద నీకు విఐపి స్టేటస్ కావాలి, బిట్వీన్ ద 4 walls కన్వెన్షన్ హాల్లో కావాలి. ఎక్కడ పోతుంది? ప్రజలకు కూడా అట్లనే ఎవరు ఆలోచిస్తలేరు. నా ఇంటికి నేను ఫంక్షన్ చేస్తే వచ్చిండు అంటే నేను ఏదో పెద్ద లీడర్ని అయిపోయినట్టు. ఆ కల్ట్ ప్రాక్టీస్ పోవాలి డెమోక్రసీ బతకాలంటే. దానికి ఫస్ట్ ఉదాహరణ మోడీ గారే చెప్పాలి. నన్ను ఎవడు పిలవకండి, నాకు ఎవడు ఉత్తరం రాయకండి, నీవు ఉత్తరం రాస్తే నా టైం అంతా వేస్ట్ అవుతుంది. పెళ్ళిళ్ళు జరుగుతలేవా? రోజు జరుగుతాయి 365 రోజులు. సరే శూన్యమాసం అయ్యి తీసేస్తే పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇప్పుడు నువ్వు ఒకరికి రాసిన నెక్స్ట్ ఆ ఊరోడు ఇంకోటి రాస్తాడు, అలవాటు అవుతాడు. సో ఈ మార్పు ఎక్కడో ముగింపు అయిపోవాలి అన్ని రకాలు. అంతే. ఇక ఏదో నువ్వు ట్విట్టర్లో పెట్టేస్తావు ఆయన ఫ్రెండ్లీ ఫోటో నేను పంపించిన లెటరు. ఇంకా అంటే నీ ఆశీర్వాదం లేకుండా వాడు కాపురం చేయడం మొదలైనట్టు. వాడు నువ్వు నీ లెటర్ కోసం వాడు ఎదురు చూస్తుండా, లేదా తాళి కట్టడా, లేదా పెళ్లి చేయడా, కాపురం చేయడా, పిల్లల్ని కనడా? నీకు వానికి ఏమన్నా రక్త సంబంధం ఉందా, లేకపోతే నువ్వేమన్నా ఉన్నావా? దేశానికి ప్రధానమంత్రి ఉంటావు, వెళ్ళిపోతావు, ఇంకోటి వస్తాడు. ఇవన్నీ రాంగ్ ఎగ్జాంపుల్స్ సెటప్ చేసి ఈ దేశాన్ని ఒక రాజరికం వైపు తీసుకెళ్తున్నారు. ఒకవైపు ఏమో దేవుడు అంటారు, ఒకవైపు మోడీ అంటారు, ఒకవైపు ఏమో దేశాన్ని రక్షించేదానికి పుట్టిన నాన్ బయాలజికల్, అంటే ఆయన తల్లిదండ్రులకు పుట్టలే మీ మాదిగా నా మాదిగా, నాన్ బయాలజికల్. ఎవడన్నా తెలివి ఉన్నవాడు అంటాడండి? అంటే ఇప్పుడు ఈ వీడియో కాగానే నన్ను ప్రాబబ్లీ ఐ విల్ బి ఫైల్డ్ కేసెస్ ఇక్కడక్కడ. నో ప్రాబ్లం, లెట్స్ నో. చదువుకుంది చదువుకుంది ఎందుకు? నేను నా కుటుంబాన్ని నా క్లయింట్స్ని కాపాడుకోవడానికి కదా. ఇది బాధతోటి భారతదేశంలో ఏం జరుగుతుంది, భారత మాతని ఈ విధంగా మీరు గుమ్రా చేయటం తప్పు. ఇప్పుడు నా తల్లికి నా సొంత పిల్ల అంటే ఆమె పిల్లలే చేస్తే ఎవడో కూడా అన్ననో తమ్ముడో ఎవడో కూడా అడుగుతాడు కదా. అట్లా నేను అడగకుంటే నా భారత మాతకు నేను అన్యాయం చేసిన వాళ్ళని అవుతాను. వాట్ ఎవర్ మోడీ సేస్ ఈజ్ కరెక్ట్ ఈజ్ రాంగ్, అండ్ వాట్ ఎవర్ హీ సేస్ ఈజ్ అన్ని తప్పులని చెప్పట్లేదు. ఆయన మంచోడే, ఎస్ మోడీ మంచోడే, కానీ అంటే అతి బాగుండదు. నువ్వు నీ ప్రధానమంత్రి డ్యూటీ చెయ్యి. నేను పట్టు అని 10 నిమిషాలు కూడా ఆయన ప్రధానమంత్రి సీట్లో కూర్చున్న చూపించమనండి. ఇవాళ అయిపోయింది కదా ఈ ఎలక్షను. ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఇంకా యూపీ పంజాబ్ మీద పడతాడు. ఎందుకంటే అవి రేపు ఫిబ్రవరి మార్చిలో వస్తాయి కథ. ఇంకా దాని వెంబడి పడతాడు. ఏమనంటే మధ్యన నిన్న కూడా ఎవరో అంటున్నారు రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు? మస్కట్లో ఉన్నాడు. అరే మస్కట్లో ఆయన పార్టీ మీకు ఎట్లా ఫ్రెండ్స్ ఆఫ్ ఓవర్సీస్ అని ఉన్నారు, బీజేపీ అనుసంధానం అట్లా పిలిచిండ్రేమో, ఆయన పోయిండేమో. ఎలక్షన్స్ అప్పుడు నువ్వు ఇక్కడ ఉండాలి కదా, అక్కడ ఎందుకు పోయినావు? అరే నువ్వెవడు అది రాహుల్ గాంధీ జీవితాన్ని శాసించటోనివి? హోంమంత్రి అంటాడు. హోంమంత్రికి అన్నీ తెలుసు, ఎందుకంటే ఆయనకి జెడ్ సెక్యూరిటీ ఉంటుంది, ఆయనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటే అన్నీ తెలుసు. హోంమంత్రి ఎప్పుడూ ప్రజా జీవితంలో ఆయన అపోనెంట్ ఎప్పుడైతే సెక్యూరిటీ రిస్క్ ఉందో చెప్పొద్దు నువ్వు ఏ కంట్రీకి పోయిండని. నువ్వు ఎట్లా చెప్తావు? अंदर लाइव पार्लियामेंट लो वो अभी उधर इटली में चले गए, उधर अभी वो रशिया में हैं, वो इधर यूएस में हैं, अभी मस्कट में है नहीं. And you are putting his life into risk. Already he lost his grandmother, he lost his own father. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మీ మూర్ఖత్వమో చాదస్తమో లేకుంటే మీకు దేవుడిచ్చిన తెలివో తెలియకనో ఇలాంటి స్టేట్మెంట్ చేస్తే వాడిని చంపేటోడు ఇక్కడ కుదరదు కదా అని అక్కడ పోయి చంపుతున్నాడు. ఇక ఏంటంటే రాహుల్ గాంధీ ఇది టెర్రరిస్ట్ అని అంటాడు. అరే ఇద్దరు కుటుంబ సభ్యుల్ని ఈ దేశానికి కోల్పోయినోడిని టెర్రరిస్ట్ ఎట్లా అంటావు? విదేశీయుడు కూడా అంటారు. విదేశీయుడు అయితే 5 సార్లు ఎట్లా గెలుస్తాడు? ఆయన కాశ్మీర్ టు కన్యాకుమారి డేక్కుంటూ ఎందుకు పోయిండు? ఈ దేశం మీద ప్రేమతోటే కదా. మోడీ పోయిండా? అమిత్ షా పోయిండా? వాళ్ళ కొడుకు పోయిండా? లేదా మన కిషన్ రెడ్డి గారు పోయినరా? బండి సంజయ్ గారు పోయినరా? సో ఇవన్నీ బంజేరి. ఓకే, ఇలా విజయాన్ని తీసుకోండి ఎగ్జాంపుల్గా. విజయను వాళ్ళ ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టలేదు,
వాళ్ళ ప్రత్యర్థులమే క్రిటిసైజ్ చేయలే, ఒక ఆల్టర్నేటివ్ చాయిస్ ఇచ్చిండు, ఎవరిని కులం మీద మతం మీద ప్రాంతం మీద వేయలేదు. ఓకే, ఎవడన్నా ఆయనకి రాళ్ళు వేస్తే ఆ రాళ్ళని ఏరుకున్నాడు, పక్కన పెట్టిండు, లేకుంటే ఆ రాళ్ళతోటి చిన్న ఇల్లు కట్టుకున్నాడు. దిస్ ఈజ్ ద 5 ఎలక్షన్స్లో అనాలిసిస్ ఏంది అంటే, ఓకే, ఒకవైపు ప్రధానమంత్రిదేమో ఇంకా ఆయనది ఇంకా నేను తప్పితే ఈ దేశంలో ఎవడు లేడు, ఇంకా నన్ను కాదని ఎవడు కాదు, ఓకే, ఎవడన్నా వచ్చిండంటే వాడిని తొక్కి పడేస్తా, ఇలా చూడు మమతా బెనర్జీని తొక్కి పడేసిన, స్టాలిన్ని తొక్కి పడేసిన అని, రాహుల్ గాంధీని తొక్కి పడేసిన ఇది. కానీ ఎవడో ఒకటి పుట్టుకొస్తాడు, మళ్ళీ ఒక విజయన్ మాధవను ఎవడో ఒకడు వస్తాడు. ఓకే, సో విజయన్ స్టోరీ ఈజ్ ఏ లైవ్ ఎగ్జాంపుల్ ఇన్ 2026 ఫర్ ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. అతను ఒక రే హోప్, ఒక టార్చ్ బ్యారియర్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ. టుడే నాట్ మోడీ, నాట్ ఈవెన్ రాహుల్ గాంధీ. దిస్ టైప్ ఆఫ్ పీపుల్ విత్ నీట్ అండ్ క్లీన్, who has sacrificed his professional career at peak. ఇలా మీరు చూడండి, మన సౌత్ ఇండియాలో ఇంతమంది హీరోలు ఉన్నారు, ఎవడన్నా ఒకడు వచ్చిండ పాలిటిక్స్లోకి? అబ్సల్యూట్లీ దే హావ్ ఫెయిల్డ్, ఇంక్లూడింగ్ మెగాస్టార్ పవన్ కళ్యాణ్. మీరు అడిగారు పవన్ కళ్యాణ్ గురించి. ఎస్, ఆయన ఏమన్నాడు పార్టీ పెట్టినప్పుడు? నేను పార్టీ నాయకత్వం డెవలప్ చేయడానికో కాదు, ఓని ఎమ్మెల్యేని ఎంపీని చేయడానికి కాదు, మోడీని ఒక్కడిని ఎంపీ చేయడానికి. అది ఆడ హైటెక్స్లో పెట్టాడు కదా, 5 స్టార్ హోటల్లో. అంటే ఈజ్ ఆబ్జెక్టివ్ ఇన్ 2014 ఫ్లోటింగ్ జనసేన ఈజ్ టు సీ మోడీ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. అంత ఇడియాటిక్ స్టేట్మెంట్ ఉంటుందా? మళ్ళీ 18కి వచ్చే వారికి అబనాబూతులు తెట్టి నువ్వు ఇచ్చిన లడ్డూలు పాసిపోయినాయి మోడీ గారు అంటాడు. మళ్ళీ పాసిపోయిన లడ్డూలు ఇస్తాడని తెలిసినో నువ్వు ప్రధానమంత్రికి ఎందుకు పార్టీ పెట్టినావు? నా జీవిత ఆశ మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడటమే అని చెప్తివి. ఆ రోజు పోయినావు కదా. ఇదే కేసీఆర్ని నిన్ను చీల్చి చెండాడేస్తాను, నీ స్కిన్ను అది మన వెనకట మన తోలు ఒలుస్తాం, నీ తోలు ఒలుస్తా అన్నాడు. ఫస్ట్ నేను షాక్ అయినా, అరే తోలు ఒల్లటేందిరా మనిషిని అని. రాజకీయ విమర్శ కాదు. వారం రోజులు నీళ్ళు తాగనన్నాడు. రాష్ట్రం వచ్చినాక తర్వాత అది ఎలక్షన్, రాష్ట్రం వచ్చింది, అది డ్రామా అయిపోయింది. అది ఇప్పుడు అది బిల్ పాస్ అయింది ఫిబ్రవరి మార్చిలో, ఆ డ్రామా అయిపోయింది. ఎప్పుడైతే ఈయన పార్టీ పెట్టి ఈ దీంట్లో పోయినప్పుడు ఈ బీజేపీ వాళ్ళు టీడీపీ తోటి ఉండి కేసీఆర్ నీ తోలు ఒడుస్తా, మా తోలు మనిషి తోలు ఎట్లా ఒడుస్తారో, నువ్వు చచ్చిపోయిన ఆవుదో దూడదో బర్రెదో గొర్రెదో ఒలుస్తావు, నువ్వు మనిషిది ఎట్లా ఒలుస్తావు అని నాకు అర్థం కాలే. నేను గ్రామీణ ప్రాంతం చూస్తా, సబ్జెక్ట్ టు కరెక్షన్, హౌ కెన్ పర్సన్. అది రాజకీయ విమర్శ కాదు. అది రాజకీయ విమర్శలో ప్రత్యర్థుల్ని నువ్వు ఎదుర్కో, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా తప్పు మాట్లాడతారు. నీ ఏదో అండర్వేర్లో తొండలు వదులుతాను, నీ గుడ్లు పీకేస్తాను, అవి రాంగ్. దాన్ని ఏమంటారంటే ఆ ఆలోచన ఎవరికి వస్తాయి? ఒక రాక్షసునికి వస్తాయి, ఒక నీచునికి వస్తాయి, ఓ నియంతకు వస్తాయి. నాట్ ఫర్ ఎ ఇంటలెక్చువల్. హ్యుమానిటీని కోరుకునేవాడు, సమాజాన్ని కోరుకునేవానికి రావు. అది ఏదో ఒక్కసారి ఎమోషనల్గా వస్తుంది. మొన్న ఒక దగ్గర సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఏదో అనుకోకుండా అన్పార్లమెంటరీయుడు బాస్టర్డ్ అని యూజ్ చేశాడు, వాడు కేసు పెట్టాడు. దాన్ని మొత్తం బ్యాక్గ్రౌండ్ తీసి వాడు ఎమోటివ్గా అన్నాడు, అబ్బా ఇందాక కనుక నేను ఒక అన్పార్లమెంటరీ వాడు దొర్లిందో అట్లా, దానికి ఆయన ఏం ప్రిపరేటివ్గా రాలేదు, వీని అనాలేదు అని. కాబట్టి కేసు కొటేషన్, క్వాష్ పిటిషన్ వేసి కొటేషన్. అది సుప్రీంకోర్టులో ఒక మెచ్యూరిటీగా ఒక అక్కడ ఉన్న విగ్గులైన జడ్జిలు చేశారు. అదే పొలిటికల్ స్టేట్మెంట్ అనుకో, ఇప్పుడు అదే ఒక ప్రత్యర్థి పొలిటికల్ అనుకో, ఆడ జడ్జిమెంట్ అట్లా రాకపోయేది. అది బిట్వీన్ 2 కామన్ మ్యాన్ కాబట్టి అట్లా వచ్చింది. సో నేనేమంటున్నా అంటే, ఈ దేశంలో ఈ 5 ఎలక్షన్స్ అనేది ఒక మార్పు. అస్సాంలోనేమో 3వసారి అతనికి ఇచ్చారు, అది కూడా ఆయన బీజేపీ నుంచి వచ్చిండు, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, 4వసారి పోయి కాంగ్రెస్ నుంచి. ఇది కాంగ్రెస్ మ్యానుఫ్యాక్చర్డ్ లీడర్. ఎస్, ఈవెన్ ఎవరు మమతా బెనర్జీ ఆల్సో ఇది కాంగ్రెస్ లీడర్. కేసీఆర్ ఈజ్ ఆల్సో కాంగ్రెస్ లీడర్. ఎక్సెప్ట్ విజయన్, మొన్న గెలిచిన అతను, ఓడిపోయిన పినరయ్ విజను, లేకుంటే ఈ డిఎంకేలో, దే ఆర్ నాన్ కాంగ్రెస్ పీపుల్. దే మే బి అలయన్స్ విత్ కాంగ్రెస్. కమ్యూనిస్టుల కాంగ్రెస్ తోటి అలయన్స్ ఉంది, డిఎంకేకు ఉంది, అవసరాలను బట్టి ఉన్నది. నేనేమంటున్నా అంటే, రాజకీయాలు ఈ దేశంలో డెమోక్రసీ అవసరం. అట్లని చెప్పి నువ్వు ప్రతిదీ
నువ్వు దేశంతో పోల్చి ఇంకా నీ ప్రత్యర్థుల్ని వాళ్ళు దేశద్రోహులని ఇంకా వాళ్ళు ఏదో వేరే దేశాలకి మద్దతు ఇస్తున్నారు అనేది రాంగు. మీరు ఎంత దేశభక్తులో వాళ్ళు గెలిచినా ఓడిపోయినా వాళ్ళు కూడా దేశభక్తులే. ఈ అందరూ దేశాన్ని ప్రేమించే వాళ్ళే. దెర్ ఆర్ 2000 పార్టీస్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 29 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. వాడు అదే రాస్తాడు ఫస్ట్ ఆర్టికల్లో వాళ్ళ రాజ్యాంగం, పార్టీ రాజ్యాంగంలో మేము ఈ దేశాన్ని నమ్ముతాము, దేశం సార్వభౌమని కాపాడుతాము, సెక్యులరిజం కాపాడుతాము, ఇంక్లూడింగ్ బీజేపీ ఆల్సో. ఈ దేశాన్ని మేము మొత్తము అది ముస్లిమ్స్ని పంపించేసి హిందువులని దీన్ని హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేస్తామని అంటే బీజేపీ అలా క్లోజ్ అయిపోతుంది. సో ఈ బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా కొంచెం కిషన్ రెడ్డి అట్లా మాట్లాడాడు. ఇంకా వాడు ఇంకొక అతను ఉన్నాడు, ఎవరు ఇక్కడ ఓల్డ్ సిటీలో రాజాసింగ్ హైదరాబాద్కి తెలంగాణకి సంబంధం లేదు. వాళ్ళ తాతలు ఎప్పుడో ఔరంగజేబుని పట్టుకొని వచ్చారు. టిప్పు సుల్తాన్, నాట ఔరంగజేబు, టిప్పు సుల్తాన్. ఇక్కడ టిప్పు బ్రిడ్జ్ అని ఉంది కదా, ఇప్పుడు మన మూసీ మీద మధు గ్రీన్ పార్క్ బ్రిడ్జ్ దగ్గర టిప్పు బ్రిడ్జ్ అంటారు. అప్పుడు టిప్పు సుల్తాను అతిథిగా వచ్చినప్పుడు వాళ్ళ గొర్రెలు గుర్రాలకి తౌడు గుగ్గిళ్ళు పెట్టడానికి వీళ్ళు వచ్చారు నార్త్ ఇండియా నుంచి. వచ్చిన వాళ్ళు ఇట్లా ఉండిపోయినారు. వాళ్ళని లోహియాసు ఇది అంటారు, లోహియాసు. ఆయనదేంది ఇవాళ బీజేపీ కాదు, ఇవాళ సస్పెండెడ్ మెంబరు. అంతకుముందుకు ఎక్కడ పోయిండు, టీఆర్ఎస్ కన్నా ముందు టీడీపీలో ఉండు, టీడీపీలో కార్పొరేట్ గెలిచిండు అప్పుడున్న ఎంసీహెచ్లో. తర్వాత ఉద్యమం బాగా పీక్ వచ్చిందని తెలంగాణ పాట పాడిండు, తెలంగాణకు వచ్చిండు. ఏది మన టీఆర్ఎస్లోకి వచ్చిండు. టీఆర్ఎస్లో గోషామాల టికెట్ ఇవ్వండి ఇవ్వలేదు, ఎందుకంటే అప్పుడు ఈ కూటమి ఉండే 2004 అప్పుడు వీళ్ళతోటి, మళ్ళీ 14లో అది 9లో బీజేపీ టీడీపీ తోటి కాబట్టి రాలేదు. ఇక ఏం చేసిండు, మరి 2 సార్లు మనకి ఇవ్వలేదు, ఇంకా కాబట్టి నేను బీజేపీకి పోతాను పోయిండు. ఇప్పుడు ఆయన నేను రాముడిని కృష్ణుని అంటాడు. అరే భయ్, రాముడు కృష్ణుడు ఏంది ఇక్కడ? అందరు దేవుళ్ళని కొలుస్తారు. ఇంకా ఆయన ఇంకా నేను అంత రామభక్తుని లేదంటాడు. నాకెవడో ఆయన ఊహించుకొని నాకెవడో చంపడానికి వచ్చిండని చెప్పి ఓ రోజేమో డీజీపీ దగ్గరికి పోతాడు ఓ 10 మందిని వేసుకొని. ఆయనది ఒక విచిత్రం. అంటే వీళ్ళు ఏంటంటే ఒక స్ట్రీట్ ఫైట్ చేస్తారు. ఓ రోజు వాళ్ళ నామినేషను ఆయన రామచంద్రరావు గారిది ఆల్ ఇండియా లెవెల్లో అయిపోయింది. ఇంకా ఆయనకి ఓన్లీ వచ్చిండో ఎలక్షన్ ఆఫీసర్ ఆ లేడీ వచ్చింది కదా, ఆమె అది కర్ణాటక మినిస్టరు. ఆమె వస్తే ఈయన సడన్గా పోయి నాకు ఇప్పుడు 2 సంతకం పెట్టారు, ఇంకా 10 మంది పెట్టాలి, వస్తున్నారు వాళ్ళు ఆన్ ద వే అంటాడు. ఆడ 3ంటికి అయిపోతుంది, నువ్వు అది ముందల్లి తెచ్చుకోవాలి కదా అంటే వాళ్ళు తీసుకుపోయి బయటపడేసిండ్రు. బయటపడి అట్లా కాదమ్మా ఇది కాదు అంటే కూడా వింటలేడిన. అంటే వీళ్ళు పర్వర్ట్స్, వాళ్ళ పార్టీ సిద్ధాంతాన్ని వాళ్ళు పాటించరు. వాళ్ళ పార్టీ హైకమాండ్ చెప్పిన రామచంద్రరావుని ఈయన ఏకీభవించాడు. సో ఇవన్నీ ఒక ఇష్యూస్ ఉంటే దేశంలో ఈ 140 కోట్ల సమస్యలు 140 మంది ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మోడీని పొగడటానికో మనం పుట్టలేదు, మనం ప్రశ్నించడానికి పుట్టాము, డెమోక్రసీని ముందుకు తీసుకెళ్ళడానికి పుట్టాము. ఈ భారతదేశం మన భారత మాత అభివృద్ధి చెందడానికి మన శాయశక్తులు కృషి చేయాలి. అంతేగాని ఒక మోడీనే భారత మాతను రక్షిస్తాడంటే మీనింగ్లెస్. దేశం కోసం మోడీ కోసం నేనంటే అంతగానే మీనింగ్. నా కోసమే వాడు ఉంటాడు. ఆయన దేశానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఇప్పుడు కట్టు అని చెప్పాలండి. దేశం కోసం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ట్రంప్ నుంచి యుద్ధం వస్తుందా? చైనా నుంచి వస్తుందా? రష్యా నుంచి వస్తుందా? పాకిస్తాన్ నుంచి వస్తుందా? బంగ్లాదేశ్ నుంచి వస్తుందా? రెండోది ఆపరేషన్ సింధూర్ పరిస్థితి ఏంటిది? ఇలా 1 year అవుతుంది. నువ్వు ఎందుకు ఆపావు? ఎవడు ఆపమన్నాడు? ట్రంప్ చెప్పింది కదా సార్. అవునండి, మళ్ళీ మన పార్లమెంట్లో అడిగితే చెప్తలేడు కదా, మన మోడీ గారు వేస్తున్నా అని చెప్తాడు. ఏమంటాడు? ఇది నాకు సంబంధం లేని విషయము, వాళ్ళ మిలిటరీ జనరల్ వీళ్ళ మిలిటరీ జనరల్ మాట్లాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళ మిలిటరీ జనరల్ ఫోన్ చేసి నేను యుద్ధం ఆపేయమంటే ఆపేస్తావా? ఇప్పుడు నేను మీ మీద కేసు వేసానండి, ఇప్పుడు నేను సరే కేసు విత్డ్రా చేసుకుంటా అంటాను. అప్పుడు మీరేమంటారు? మా అడ్వకేట్ తోటి మాట్లాడుతూ అంటారు, లేదా మా ఇంట్లో పెద్ద ఆయన ఉండండి మా ఫాదర్ తోటి అంటాడు. ఏదో ప్రొసీజర్ ఉంటుంది కదా. ఇప్పుడు యుద్ధం డిక్లేర్ చేసింది ఎవడు? ఆర్మీ వల్ల. ఆ రోజు మోడీ గారే కదా యుద్ధం డిక్లేర్ చేసింది. మన దేశాన్ని సింధూర్ అని పెడితివి, నువ్వు మిలిటరీ డ్రెస్ చూసుకొని ఊరంతా నీ ఫోటోలు పెడితే ఫ్లెక్సీలు పెడితివి. వాడేమో ఆర్మీ వాడు నీ పక్కన ఉంటాడు, ఇంకోడేమో నువ్వు యుద్ధం బట్టి చేస్తున్నట్టు క్యాప్ గీపి పెట్టుకొని. అంటే ఏంది ఇది? నీకన్నా ముందర ప్రధానమంత్రులు అట్లా చేసిండ్రా?
నీ తర్వాత కూడా చేయరు. మొన్న ఆయన ఏదో మెజిషియన్ అంటే అది అన్పార్లమెంటరీ వార్డ్. అరే మెజిషియన్ అన్పార్లమెంటరీ వార్డ్ ఎప్పుడైనా నాకు అర్థం కాలే. ఇప్పుడు మ్యాజిక్ షోస్ అంటే అండి చిన్నపిల్లల దగ్గర 50 రూపాయలు 100 రూపాయలు వసూలు చేస్తారు. అని ఇంకా రేపటి నుంచి ఇంకా అన్పార్లమెంటరీ ఈవెంట్స్ అని ఇంక ఈ దేశంలో మ్యాజిక్ షోస్ చేయొద్దా? నువ్వు ఏం స్పీకర్ గారు, నువ్వు మోడీ భక్తుని ఉండొచ్చు, నువ్వు ఆయన ద్వారా ఆయన తోటి స్పీకర్ అయి ఉండొచ్చు ఓం బిర్లా, కానీ నువ్వు ఆయన ఏదో చెప్పి నా చిన్నప్పుడు మా నాయనమ్మ ఒక మ్యూజిషియన్ని పట్టుకొచ్చింది, అందులో చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా పిఎంఓ ఆఫీస్లో వాళ్ళ అంతా ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకొచ్చింది అని ఏదో చెప్తుంటే ఆయనకి ఇచ్చిన టైంలో ఆయన చెప్తున్నాడు, ఆయన ఏమైనా మాట్లాడొచ్చు. కానీ నువ్వు చెప్పింది ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారండి, దానికి నేను ఏమని చెప్పొచ్చు సమాధానం? మీ మైండ్లో ఉందని చెప్పాలని లేదు కదా. ఇప్పుడు ఒక క్వశ్చన్కి పోతాము, ఒక ఆన్సర్ ఇవ్వాలి, వాడు ఏమైనా రాయొచ్చు. నీవు మార్కులు ఇస్తావా ఇవ్వవా వేరే విషయం. ఇప్పుడు ప్రేక్షకులు కూడా అంతే, నాది నచ్చిందంటారు, నచ్చలేదు అంటారు, వదిలేస్తాను వదిలేస్తారు. ఇట్ ఇస్ దేర్ చాయిస్. అంతేగాని నువ్వు నాకు నచ్చినట్టే చెప్పాలి, నువ్వు సబ్జెక్టు డీవియేట్ కావద్దు. వాట్ ఈజ్ సబ్జెక్ట్ ఆడ రోజు మహిళా బిల్లు పెట్టాలన్నా వద్దా? అది మహిళా బిల్లు కాదని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ వాదన ఏంది, మహిళా బిల్లు కాదండి ఇది డీలిమిటేషన్ బిల్ అని. అది అందరికీ అర్థమైంది. ప్రపంచంలో ఉన్న ప్రతి 800 కోట్లలో అందరికీ అర్థమైంది, ఎక్సెప్ట్ మోడీకి అమిత్ షాకి తప్పితే. ఇక్కడ ఉన్న 140 కోట్ల ఇండియన్స్ భారతమాత బిడ్డల్లో కూడా అందులో సగభాగమైన మహిళలకు కూడా అర్థమైంది. మా ఇంట్లో పనిచేసే వాళ్ళకి అడిగాను, మా బిడ్డను అడిగాను, ఆమె కూడా అన్నది దిస్ ఇస్ నాట్, దెన్ వై ద హెల్ దే క్లియర్డ్ ఇన్ 2023 సెప్టెంబర్, దెన్ వాట్ ఈస్ దట్ బిల్ అని అడిగింది. కాబట్టి నేనేమంటున్నా అంటే మీకు తెలిసిందే వేదము, మీకు తెలిసిందే ఇక అదే ప్రపంచం అనుకోకండి, మూర్ఖులు అయిపోతారు. పట్టిన కుందేలుకి 3 కాళ్ళని అన్నట్టు ఆ సామెతకు రాకండి. ఇవాళ ఈ గెలుపు ఓటములు కామను. ఇంట్లో ఒక కొత్త తరము విజయన్ వచ్చాడు, ఒక కాంగ్రెస్ వాళ్ళు కేరళలో వచ్చారు. సరే ఆడ కమ్యూనిస్టులు అని ఓడగొట్టి ఆమె 3 టర్ములు చేసింది. సో ఆడ కూడా మార్పు కోరుకున్నారు. సరే అక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ ప్లస్ ఈ బీజేపీ వాళ్ళు చేసిన అరాచకాలు, డెమోక్రసీని కూనీ చేయాలని వాళ్ళ విశ్వ ప్రయత్నాలతో వచ్చిన ఓటు బ్యాంక్, అది మ్యాండేట్. అది ఇక అస్సాంలో ఏమో గుస్బేటి అన్నారు. నేను అడిగేది ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చిన గుస్బేటీలు ఏంది, దాని కథ తేల్చండి. ఇప్పుడు సరే 3వ సారి మీకు ఇచ్చారు, ఇప్పుడైనా తెలుస్తారా? తేల్చరు. మళ్ళీ ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు రేపు 10వ తారీఖు మోడీ గారు పెట్టిన సభ రేపు ఇదే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ కూడా ఆ ఓల్డ్ సిటీలో వాడున్నాడు, వాడున్నాడు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఐఎస్ ఏజెంట్ ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు, ఇదే స్టోరీ చెప్పిపోతాడు. మీరు చూడండి, మీరు కావాలంటే మళ్ళీ రికార్డు ప్లే చేసుకొని ఆ రోజు మోడీ గారు అదే, ఆయనకి అంతకన్నా స్పీచ్ రాష్ట్రోళ్ళు లేరు, ఆయన బ్రెయిన్లో నుంచి అంతకన్నా పెద్ద ఆలోచనలు వచ్చే లేదు. నేనైతే పెద్దగా ఆయన మీద హోప్ పెట్టుకుంది లేదు. ఐ వాజ్ అ ఫాలోవర్ ఆఫ్ మోడీ, ఐ వాజ్ appreciator of Modi. I wanted him with the Prime Minister in 2014 because of that Gujarat model, but he did whatever he could do. ఇప్పుడు ఉన్నారండి, నేను బ్యాటింగ్, నేను క్రికెట్ చూసినప్పుడు వెంకసర్కారే ఉన్నాడు, కపిల్ దేవ్ ఉన్నాడు, గవాస్కర్. ఇప్పుడు వాడిని ఇవాళ నువ్వు ఫీల్డ్లో దింపిన 93లో గేమ్ కొట్టి కపిల్ దేవ్ తీసుకొచ్చింది, ఇవాళ కూడా నువ్వు కెప్టెన్ పెడతా అంటే ఏమవుతుంది? కాబట్టి ఇప్పుడు మోడీ గారి రోల్ ఏంటంటే ఎట్లయితే గవాస్కర్ అది ఉన్నాడు కామెంటరేటరు, మన రాహుల్ ద్రావిడ్ ఎవరు ఉన్నారు కదా ఆయన కోచింగ్ పోయినట్టు, వెంకసర్ మన కొత్త వాళ్ళకు ఇవ్వాలి. ఇప్పుడు కపిల్ దేవ్ ఎట్లయితే ఆయన హోటల్స్ పెట్టుకున్నాడో, 10 మందికి ఉపాధి ఇస్తున్నాడో, లేకుంటే ఇది ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడో అట్లా. ఇప్పుడు మొన్న వచ్చారు సైనా ఎవరో నేవాలో, లేకుంటే ఎవరో ఉన్నారు కదా మన హైదరాబాద్ నుంచి టెన్నిస్ ప్లేయర్స్. ఎవరికైనా ఒక కెరియర్ ఉంటుంది. హీరోయిన్కైనా హీరోకైనా అంతే. ఒక మోడీ గారికి తప్పితే ఆయనకే ఇంకా జీవితకాలం నేనే ఉంటాను అంటే కూడా రాంగు. ఇప్పుడు రేపు అమిత్ షా కెరియర్ ఏం కావాలి పాపం, ఆయన ఎన్ని రోజులు నియమటి ఉండాలి, నీ డైపర్లు ఎన్నిసార్లు మార్చాలి? ఇప్పుడు కేసీఆర్కి ఆయన అన్నట్టు ఇప్పుడు నీ డైపర్లు ఎన్నిసార్లు మార్చాలి? ఇప్పుడు కేసీఆర్ కైనా పెండ్ల ఉంది, బిడ్డ ఉంది, కొడుకు ఉండు, అల్లుడు ఉండు, కోడలు ఉంది, నీకు ఎవరు లేడు. ఇప్పుడు నువ్వు మూలాన పడితే అమిత్ షానే మార్చాలి. కాబట్టి ఆయనకి లైఫ్ టైం నువ్వు ఇవ్వవు, ఇక యూ విల్ బి లైక్ హోమ్ మినిస్టర్. ఇప్పుడు నేనైనా ఏమంటున్నా అంటే సరే బీజేపీలో ఎవడో ఒకటి రావాలి, కాబట్టి లెట్ అమిత్ షా విల్ బి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్. అప్పుడు జరిగింది కదా వాజ్పేయి అండ్ అద్వానీ ఎరాలో. కాబట్టి ఇప్పుడైనా అంటున్నాను, ఇప్పుడు మోడీ గారు ఏజ్ వస్తుంది, కొంచెం ఆయన బాధ్యతలు బరువులు ఇంకోళ్ళ మీద చేయాలి డిప్యూటీ సీఎం మాదిగా. ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నాడు, అక్కడ వేరే రాష్ట్రాలు డిప్యూటీ సీఎం ఉన్నారు.
ఇప్పుడు పెట్టాలి ఓ ఇద్దరిని, ఓ నార్త్ నుంచి ఓ డిప్యూటీ సీఎం, సౌత్ నుంచి ఓ డిప్యూటీ సీఎం పెట్టాలి. అందులో చదువుకున్నోడు నాలాంటి పెట్టాలి. నేను ఐఎమ్ రెడీ దేశం సేవ చేయడానికి, మోడీ గారి కన్నా ఎక్కువ సేవ చేయడానికి. రాజ్యసభ నుంచి ఇప్పుడు ఎట్లయితే లక్ష్మణ్ గారికి ఇచ్చారో నాకు ఇవ్వమనండి, ఓ బీసీకి ఇచ్చారు, ఓ చదువుకున్నోనికి నాకు ఇవ్వమనండి. ఓ దక్షిణ తెలంగాణకి ఇప్పుడు ఎవరు లేడు దక్షిణ తెలంగాణ నుంచి రాజ్యసభ నుంచి, నాకు ఇవ్వమనండి, పోతాను, మోడీ గారు ఎమ్మటి ఉంటాను. ఆయన చేసే తప్పుల కన్నా బిఫోర్ నేను కరెక్ట్ చేసి చెప్తాను. అట్లా కాదు సాబ్ అని ఆయన చెప్పేటోళ్ళు లేరు పాపం. ఓకే, ఆయనకి ఏంది, నేను ఏది చెప్తే అదే కరెక్ట్. ఇప్పుడు నాకు కనుక నేనేం చెప్తే అది కానీ నాకు టీం ఉంది, నేను కన్సల్ట్ చేస్తాను. మాకు బ్యాక్ ఎండ్ ఉంది, లీగల్ టీం ఉంది, ఇంజనీరింగ్ టీం ఉంది, మేనేజ్మెంట్ ఉంది. ఐ డూ విత్ కన్సల్టేషన్ అండ్ ఏ డాక్యుమెంట్ ఎట్లా తయారు చేయాలి ఆ లిబర్టీ ఇస్తాను. ఒక డాక్యుమెంట్ మేము ప్రజెంట్ చేయాలి కోర్టులో అంటే దానికి ఇనిషియేటర్ ఆఫ్ ఏ డ్రాఫ్ట్ అంటాము, సెటిల్మెంట్ ఆఫ్ ఎ డ్రాఫ్ట్ అంటాము, ఫైనలైజేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ అంటాము, దెన్ పుట్టింగ్ ఇన్ టు ద లీగల్ ఫ్రేమ్వర్క్. ఇట్లా 4-5 స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ బీజేపీ వాళ్ళకి మినీ పిఎంఓలో ఎంతమంది ఈ ప్రాసెస్ పాస్ అవుతున్నారు? ఏం లేదు, మోడీ గారికి ఏం దోస్తే అదే. ఇదే బీజేపీ వాళ్ళు పెట్టారు ఏది దీని ఆక్రందన సభ అని, మోడీ ఆక్రందన సభ అని. అంటే పిఎంఓ నవ్వుకొని చెప్పింది, అరే ఇలాంటి వర్డ్స్ యూజ్ చేద్దారా బాబు, మీరు జస్ట్ పిఎం మామూలు అని. ఎవరి మీద ఆక్రందన అంటే రేవంత్ రెడ్డి మీద కోపము నువ్వు రామచంద్రరావు చూపించడానికి మోడీని తీసుకొచ్చి ఒక ప్రధానమంత్రి కాన్స్టిట్యూషనల్ పొజిషన్ని నువ్వు ఇన్సల్ట్ చేస్తావా? మళ్ళీ రామచంద్రరావు ఇది హైలీ ఎడ్యుకేటెడ్, ఈజ్ ఎ బ్రాహ్మిన్, బట్ ఏంటంటే ఆయనని ఈ చదువు లేని వాళ్ళందరూ గుమ్రా చేశారు. ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్, హైలీ ఎడ్యుకేటెడ్. నేను ఆశ్చర్యపోయినా. I expected more intellectual as a resource person to Telangana. ఏదో చదువులేని వాళ్ళు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి ఐటీఐ డ్రాప్ అవుట్ వాళ్ళు అన్నారంటే ఓకే, మనం దాని బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. ఈవెన్ ఒక బ్రాహ్మణు, వాళ్ళ ఫాదర్ ఈజ్ ఏ ప్రొఫెసరు, వాళ్ళ తమ్ముడు ప్రొఫెసరు. హౌ కెన్ ఈ జస్ట్ గో విత్ ఈజ్ పాస్ట్ ప్రెసిడెంట్స్? కిషన్ రెడ్డి గారి కన్నా ముందర ఉన్న బండి సంజయ్, ఆయన కన్నా ముందర ఉన్న డాక్టర్ లక్ష్మణ్, వీళ్ళంతా వాళ్ళ ఒక అలగాజలము. నువ్వు ఒక బ్రాహ్మణునివి, ఒక పండితునివి, ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చినవు, అట్లా చేయొద్దు. ఆ పిఎంఓ వాళ్ళు చెప్పాలి సార్ ఇలాంటి మార్పులు ఏమొస్తాయో. నేను అదే అంటున్నా, మార్పు కావాలి, చాయిసెస్ కావాలి డెమోక్రసీలో. And there should be a space for citizens to criticize. Dissent, disagreement, డెమోక్రసీలో మస్ట్. లేదు నువ్వు ఎప్పుడైతే వాయిస్ని కట్ చేస్తావో ఆ రోజు డెమోక్రసీ కట్ అవుతుంది. ఏ రోజైతే నువ్వు వాయిస్ని కట్టేలు చేస్తావో ఒక మనిషిని ప్రాణం తీసినట్టు. ఎన్నో డెమోక్రసీలు పోయినాయి అట్లా. అవన్నీ ఏంది మత ఛాందసోత్సవ దేశాలు. ఇప్పుడు ఇరాన్లో ఉంది. ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్, నేను ఇరాన్కి పోయి వచ్చిన, ఐ టుక్ ఎ డెలిగేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెలిగేషన్. ఐ మెట్ ద ప్రైమ్ మినిస్టర్, ద ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ 2011. We went as a delegation, Indus system. It's a beautiful country, but only just because they have chosen Islamic country, and they think they can fight America, which is truly not possible. So they are starving, though it's the oil country. Today, what is the fate of the citizens? వాళ్ళు ఇండియాకు వస్తారు. ఇన్ఫ్యాక్ట్ LLM, when I studied in Usman University, మాస్టర్ ఆఫ్ లా ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ లా, ఉన్న 20 సీట్లలో 10 మన భారతదేశంలో, మన ఇక్కడ ఇంకో 10 సీట్లు వీళ్ళు ఇరాక్ ఇలాంటి తోటి MOUs చేసుకున్నారు దేశాలతోటి. వాళ్ళు వస్తే వాళ్ళు అంటే సార్ వీఆర్ ఇన్ హెవెన్ సార్ అని. వాట్ హ్యాపెన్ టు యువర్ కంట్రీ అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ లగ్జరీ సార్, వీ కెనాట్ ఈట్, వీ కెనాట్ డ్రింక్, వీ కెనాట్ ఈవెన్ షో అవర్ ఫేస్. మహిళలు అయితే అట్లా అంటున్నారు, స్కార్ఫ్ వేసుకోవాలి. ఇప్పుడు మేము పోయిన డెలిగేషన్లో కూడా అంతే, ఒక మహిళ స్కార్ఫ్ వేసుకోలేదు, హ్యాంగ్ అన్నారు. హ్యాంగ్ అంటే హ్యాంగే, కానీ లక్కీగా ఏంటంటే వీ గాట్ ఎ డిప్లొమాటిక్ పాస్పోర్ట్. దెన్ ఇమ్మీడియట్గా ఇండియన్ ఎంబసీ కేమ్ అండ్ దే ఆర్ గెస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ, దే కెనాట్ డూ ఇట్ అని అట్లా. సో అది డూ యూ వాంట్ దిస్ కంట్రీ టు టేక్ టు దట్ ప్లేస్ ఇన్ ద నేమ్ ఆఫ్ మోడీ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ బీజేపీ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ RSS? ఓకే, ఇవాళ కాంగ్రెస్ కూడా 100 తప్పులు చేయొచ్చు. నువ్వు కాంగ్రెస్ వాడిని బూచిగా చూపించి నేను నన్ను కాక ఇంకెవరిని ఎన్నుకోవద్దంటే రాంగు. అట్లా విజయంది ఇది అయింది. నువ్వు ఓన్లీ డిఎంకే ఓడేమో ఏ డిఎంకేని బూచిగా చూపించి వాళ్ళు పదవులు పంచుకుంటున్నారు. నువ్వు 5 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల నుండి నువ్వున్నా నేను ఒకటే, బట్ మూడో ఓడు రావద్దు. ఓకే, ఇవాళ అదే జరుగుతుంది.
కాంగ్రెస్ నేషనల్ లెవెల్లో ఒక పార్టీ, లేకుంటే బీజేపీ కాకుండా కాంగ్రెస్. అక్కడ కూడా ఒక ఆల్టర్నేటివ్ రావాలి, అక్కడ కూడా మరొక విజయం రావాలి. మరొక కేజ్రీవాల్ ట్రై చేసి రావాలని కోరుకుందాం కోరుకుందాము. మన భారతదేశం బిడ్డలమందరము, భారతమాత బిడ్డలమందరము ఈ దేశం బాగుపడాలి అంటే కాంగ్రెస్కి బీజేపీకి ఒక ఆల్టర్నేటివ్ రావాలి. ఇది ఎవడన్నా ఏ దుర్మార్గుడు అంటే ఇది రాంగ్ అంటే వాడు దేశద్రోహి. అది రాహుల్ కావచ్చు, మోడీ కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి కావచ్చు. చాయిస్ లేకుండా సిటిజన్లోని నువ్వు భ్రమలో పెట్టడం అనేది అంతకన్నా దేశద్రోహము. భారతమాత క్షమించదు. చూద్దాం సార్, అలాంటి మార్పు రావాలని కూడా కోరుకుందాం. చూద్దాం, ప్రజలే నిర్మాతలు కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగవచ్చు. చాలా విలువైన సమయాన్ని మీరు అత్యంత బిజీ టైంలో మాకు ఇచ్చారు. ముందుగా థ్యాంక్ యూ సార్. ఇన్ఫాక్ట్ మై డాటర్ ఇస్ వెయిటింగ్ అవుట్ సైడ్ సార్. అయినా మీరు టైం కూడా చూసుకోకుండా మాట్లాడే చాలాసేపు. ఇది మొత్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అయితే మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. అలాగే రకరకాల విశ్లేషణ కూడా వస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా తమిళనాడులో విజయ్ సంబంధించిన అక్కడ విజయం అయితే మాత్రం నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక కొత్త అర్థాన్ని కూడా ఇస్తుంది. చూడాలి భవిష్యత్తులో మరి దేశ రాజకీయాలను విజయ్ తరహాలో కూడా అలాంటి విధానాలు వస్తే బాగుంటాయని కూడా చాలామంది కోరుకుంటున్నారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ప్రధానంగా ప్రస్తావించారు. చూడాలి మరి ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్మాతలు కాబట్టి వాళ్ళ నిర్ణయం భవిష్యత్తులో మారబోతుందా, మారి ప్రభుత్వాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా భవిష్యత్తులో అయితే మాత్రం తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.